సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు సంపూర్ణ మద్దతు. మంచిర్యాలపట్నంలోని వెంకటేశ్వర షాపింగ్ మాల్లో పట్టు పరంపర క్యాట్లాగ్ను ప్రారంభించిన సినీ నటి హనీ రోజ్. విలువైన పట్టు వస్త్రాలకు అమ్మకానికి ఉంచిన యాజమాన్యం. మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాల ఆందోళన. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరసన. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కేంద్ర మత్స్య పశువర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల పర్యటించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మెలో చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో నాయకుల మాటలు తప్ప చేతులు ఉండవని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. రైతులను అడిగితే నాయకుడు లేడని, తెలంగాణ రాష్ట్ర సర్కార్ పంజాబ్ మహారాష్ట్ర ఢిల్లీ పోయిందని, అక్కడ డబ్బులు పంచి ఇక్కడ ఎందుకు సమస్యలు లేవని ఆయన ప్రశ్నించారు. గత కాంగ్రెస్ హయాంలో ప్రధానమంత్రి ఢిల్లీ నుండి రూపాయి పంపితే గ్రామాలకు చేరే వరకు 15 పైసలు వస్తాయని, కానీ ఈరోజు మోదీ రాజ్యంలో అలా లేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర పథకాలు ప్రజలకు రాకుండా అడ్డుకుంటుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం పంచాయతీలకు మాత్రమే నిధులు మాత్రమే ఆపేందుకు రాష్ట్ర సర్కార్ సర్పంచులపై తిరుగుబాటు చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వపైన వ్యతిరేకత వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. यहाँ गांव में पहुंचते पहुंचते 15 पैसा हो जाता है। वो मेरा निवेदन नहीं है, वो मेरा एलिगेशन नहीं है, वो पूर्व प्रधानमंत्री श्री राजीव गांधी जी का खुद का निवेदन उन बोले थे और आज मेरे मंच से वो सवाल इनका था, इनका जवाब उनकी सरकार नहीं दे पाई। बड़ा प्रधान ऐसा बोलते थे कि मैं दिल्ली से रुपया भेजता हूं और गांव में पहुंचते पहुंचते 15 पैसा हो जाता है। उस सवाल का जवाब केंद्र में रही हुई यूपीए की, मनमोहन जी की, अर्थशास्त्री की 10 साल चली सरकार ने जवाब नहीं दिया। उनका सॉल्यूशन हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने दिया। आज दिल्ली से निकला हुआ रुपया आपके अकाउंट में एक निकलता है, एक आ जाता है। इसको कोई बीच में छू नहीं सकता है, इसको कोई टच नहीं कर सकता। इतना बड़ा बदलाव। और पंचायत को कौन पूछने? भारत की ध्वजा का परचम लहरा रहे हैं। ऐसे माहौल में आप दोनों को देख सकते हैं। पिछली मीटिंग में जहां हम पिछली मीटिंग किया था, वहां मीटिंग में सरपंच मेरे मंच पे आ गए। वो तो अपनी समस्या बताने के लिए आए थे। मैंने इनको पूछा कि भारत सरकार की कोई मदद आपको मिली है? वो सरपंच ने मेरे मंच से बोला कि मेरे गांव में भारत सरकार की ओर से 1 करोड़ रुपया आया है। 1 करोड़ रुपया। वो सरपंच का नाम आप लोगों को, यहाँ के जिला के लोगों को मैं बोलता हूँ, विकास नाम अभी आप बोल रहे हैं, आप सभी को बताना चाहिए कि नरेंद्र भाई मोदी प्रधानमंत्री बनने के बाद कितना बड़ा बदलाव आया। పెద్దపల్లి, బెల్లంపల్లి, మంచిర్యాలలో కస్టమర్ల ఆధారాభిమానాలతో విజయకేతనం ఎగురవేసిన శ్రీ వెంకటేశ్వర షాపింగ్ మాల్లో పట్టు పరంపర ప్రత్యేక క్యాట్లాగ్ను సినీ నటి హనీ రోజ్ చేతుల మీదుగా ప్రారంభించారు. మంచిర్యాలపట్నంలోని వెంకటేశ్వర షాపింగ్ మాల్లో ప్రత్యేక క్యాట్లాగ్లో 3 రకాల విలువైన పట్టు చీరలను అందుబాటులో ఉంచారు. అద్వాయ పట్టు, త్రినయ పట్టు, చతురానాట్ పట్టు చేనేత కార్మికుల విశిష్ట నైపుణ్యతకు అద్దం పట్టే విలువైన పట్టు చీరలను ఇక్కడ అమ్మకానికి ఉంచారు. అత్యంత ప్రాధాన్యత గల ఈ పట్టు చీరలకు ప్రత్యేక క్యాట్లాగ్ ఏర్పాటు చేయడం జరిగిందని వెంకటేశ్వర షాపింగ్ మాల్ యజమాని రవి వెల్లడించారు. మరోపక్క వీర నరసింహారెడ్డి సినీ నటి హనీ రోజ్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఫలితంగా మంచిర్యాల మార్కెట్ ప్రాంతమంతా వందలాది మందితో సందడిగా కనిపించింది. పట్టు పరంపర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను కూడా వెంకటేశ్వర షాపింగ్ మాల్ ప్రకటించింది.
వెంకటేశ్వర షాపింగ్ మాల్ క్యాటలాగ్ ప్రత్యేక పట్టు పరంపర పట్టం గ్రాండ్ ఓపెనింగ్ కోసం ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం. శ్రీ వెంకటేశ్వర గురించి నేను చాలా విన్నాను. దే ఆర్ ఫేమస్ ఫర్ దేర్ అమేజింగ్ శారీ కలెక్షన్స్ and they are one of the top leading brands and pioneers in this textile industry. ఇక్కడ చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఈ రోజు దే ఆర్ లాంచింగ్ 3 varieties of పట్టు sarees, అద్వయ పట్టు, త్రినయని పట్టు అండ్ చదురా పట్టు. And right now I'm wearing అద్వయ పట్టు and it is so beautiful. ఎలా ఉంది ఇది? బాగుంది, right? Thank you, and it's so beautiful. It's very easy to carry and it's very lightweight. And there are other varieties of sarees there. Those are also really beautiful. They have created this for the public and they have their own people to create these kind of wonderful sarees. I wish them all the very best. And ee roju opening kanaka special offers, discounts and gifts unnayi. Meeru tappaga shopping cheyandi, don't miss it. And I wish Ravi garu and Madhu sir and Suri sir all the very best. Raju sir is also there and all the very best to all of them. And wish them all the very best and all the success in their future. కొత్త కలెక్షన్స్తో పట్టు పరంపర క్యాట్లాగ్ ఇనాగ్రేషన్ ఈరోజు ప్రసిద్ధి నటి హనీ రోజ్ గారి చేతుల మీదుగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం స్పెషాలిటీ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ పట్టు, ఏ రకం పట్టు, ఏ వేరియేషన్స్ ఉంటాయి, దాని మీదనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనిలో పట్టు పరంపరలో అద్వయ పట్టు, త్రినయ పట్టు, చిత్ర పట్టు. అద్వయ పట్టు అంటే అబౌట్ 25,000 నుండి అప్ టు 2 lakhs వరకు ఉంటుంది. ఇది సింగిల్ శారీ వీవ్ అవుతుంది, ఓన్లీ 1 శారీ వస్తుంది. ఇప్పుడు మేడం కట్టుకున్న శారీ ఏది ఉందో అది 1 శారీ వస్తుంది, సెకండ్ శారీ సెకండ్ పర్సన్కి ఇవ్వబడదు. ఆ శారీ స్పెషాలిటీ అద్వయ పట్టు. త్రినయ పట్టు మీన్స్ 3 పోగులతో నేస్తారు, అంటే వీవింగ్స్ 3 వేవ్స్ 3 థ్రెడ్తోని దీన్ని 3 దారాలతో నేస్తారు. దీని స్పెషాలిటీ ఏంటంటే 3 కలర్ కాంబినేషన్లో ఉంటుంది సారీ. దీని త్రినయ పట్టు. చిత్ర పట్టు అంటే 4 థ్రెడ్స్తో స్టార్ట్ అవుతుంది. దాని స్పెషాలిటీ 4 వీవింగ్స్ 4 కలర్స్ ఉంటుంది సారీలో. ఈ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఈ వేరియేషన్ ఏది మా సారీస్లో చేంజెస్ వచ్చినాయో దాని పరంగా ఈ క్యాటలాగ్స్ మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఓల్డ్ సారీస్కి ఏం కొత్తదనం వచ్చిందో చూపించడం గురించే ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. దీనికి కార్యక్రమంకి వచ్చేసిన హనీ రోజ్ గారికి వెంకటేశ్వర షాపింగ్ మాల్ తరఫున హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్. తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ ద్వితీయ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు ఇంటర్ బోర్డు అధికారులు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలైన విడుదల వెంటనే విద్యార్థులు నెట్ సెంటర్ల వద్ద బారులు తీరి కనిపించారు. మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు జరిగిన ఇంటరు ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే. జనాభాలో 60% ఉన్న బీసీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మండల్ కమిషన్ సిఫార్సులను పూర్తిగా అమలు చేయాలనే డిమాండ్తో బీసీ సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. 1889లో నాటి పివి సింగ్ ప్రభుత్వం బీసీలకు సామాజిక న్యాయం దక్కాలనే ఉద్దేశంతో
మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలనుకున్నప్పుడు మన్మోహద శక్తులు రథయాత్ర చేపట్టి మండల్ కమిషన్ సిఫార్సులు పూర్తిగా అమలు కాకుండా అడ్డుకున్నారని తెలిపారు. మండల్ కమిషన్ సిఫార్సులు ఇచ్చి 40 సంవత్సరాలు అవుతున్న గద్దె మీద కూర్చున్న ప్రభుత్వాలు ఈ సిఫార్సులు ఊస ఎత్తకపోవడం బీసీలకు రాజకీయ రంగంలో కాకుండా అన్ని రంగాల్లో వివక్షత గురి కావడమేనని వాళ్ళు వివరించారు. ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా బీసీల ఓట్లతోనే సాధ్యమవుతున్న విషయం ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పారు. కేంద్రం నుండి బీజేపీ ప్రభుత్వం బీసీలకు న్యాయమైన సిఫార్సులను అమలు చేసి బీసీల యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలని, లేని పక్షంలో బీజేపీ ప్రభుత్వాన్ని బీసీ సంఘాల ముందు దోషిగా నిలబెడతామని వారు పేర్కొన్నారు. బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వం బీసీ జనాభా లెక్కలు సేకరించడానికి ప్రయత్నాలు మొదలుపెడితే కుల దురహంకారులు కోర్టులో కేసు పెట్టి అడ్డుకోవడం ఖండనీయమని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా ఆలస్యం చేయకుండా బీసీ జనాభా లెక్కలు సేకరించి బీసీలకు దక్కాల్సిన న్యాయమైన వాటాను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు గుమ్మల శ్రీనివాస్, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, సీనియర్ బీసీ నాయకులు గజ్జల వెంకన్న, నార్ల మహేందర్, రాజన్న, సోమన్న, రాజేశం, పలస శ్రీనివాస్, లక్ష్మణ్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. బీసీల అభ్యున్నతి కట్టుబడి మండల్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయడానికి పూనుకున్నప్పుడు అప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కులదురహంకార శక్తులు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఆ మండల్ కమిషన్ని అమలు కాకుండా చేసిన కారణంగా బీపీ సింగ్ గారు నిస్సహాయ పరిస్థితుల్లో కేవలం ఒకే ఒక్క రికమెండేషన్ని, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ కల్పించే రికమెండేషన్ మాత్రమే అమలు చేయగలిగారు. మిగతా రికమెండేషన్స్ అన్నీ కూడా గుట్టదాఖలైనవి. అందులో ఎన్నో విలువైన రికమెండేషన్స్ ఉన్నవి. బీసీల అభ్యున్నతికి చర్యలు చేపట్టాలి, దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్స్ కూడా కల్పించాలనేవి బీపీ మండలి ఇచ్చినటువంటి రికమెండేషన్స్లో ముఖ్యమైనవి. దురదృష్టవశాత్తు ఈరోజు ఆ రిజర్వేషన్స్కి అవసరమైనటువంటి జనాభా లెక్కలు తీర్స్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్నికయ్యాక గద్దె మీద కూర్చున్నాక బీసీలను మోసగిస్తూ ఆ బీసీ కులగణనకి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. బీహార్లో మన మీద సానుభూతి కలిగినటువంటి నితీష్ కుమార్ ప్రభుత్వం కులగణన చేపడితే కులదురహంకారులు కోర్టులో కేసు వేసి దాన్ని అడ్డుకుంటున్నారు. అంటే అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అనే రీతిలో నేటి కులదురహంకారుల వైఖరి ఉంది. కాబట్టి ఇకనైనా తక్షణం మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలి. ఆ వచ్చిన గణాంకాల మేరకు మండల్ కమిషన్ సిఫార్సులన్నింటినీ అమలయ్యేలా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకోవాలి. ఈరోజు బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బీపీ మండల కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి అంబేద్కర్ విగ్రహం దగ్గర బీసీ సంఘాల ఐక్య వేదిక పక్షాన నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి 1979 కంటే ముందు ఈ దేశంలో బలమైన బీసీ ఉద్యమాలకు అప్పటి కేంద్ర ప్రభుత్వం తలచి 1979లో బీపీ మండల కమిషన్ జనతా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 79లో ఏర్పాటు చేసినటువంటి కమిషన్ 1982లో 42 సిఫార్సులతో అప్పటి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. నివేదిక ఇచ్చి 40 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క సిఫార్సు కూడా మరి దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, మరి ఈ నివేదిక ఇచ్చి 40 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క సిఫార్సు కూడా అమలు చేయకపోవడం అంటే ఇది పూర్తిగా బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరిగా భావిస్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం మరి సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు సంపూర్ణ మద్దతు. మంచిర్యాలపట్నంలోని వెంకటేశ్వర షాపింగ్ మాల్లో పట్టు పరంపర క్యాట్లాగ్ను ప్రారంభించిన సినీ నటి హనీ రోజ్. విలువైన పట్టు వస్త్రాలకు అమ్మకానికి ఉంచిన యాజమాన్యం. మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాల ఆందోళన. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరసన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.